సో మరి రామ్ చరణ్కి అయితే కొత్త రికార్డ్ యాడ్ అయింది. సో ఏ రికార్డు ఏంటో చెప్తాను. మిగతా హీరోలకి మన అల్లు అర్జున్కి ఎక్కువ ఉన్నాయి ఆ రికార్డు. సో ఇప్పటి వరకు కూడా లిరికల్ సాంగ్ ఏదైనా రిలీజ్ అయిన తర్వాత వ్యూస్ పరంగా కానీ, సో లైక్స్ పరంగా కానీ అల్లు అర్జున్ ఏంటంటే 'పుష్ప 2' ఒకటి, 'అలవైకుంఠపురం' ఒకటి, సో మంచి నెంబర్స్ ఉన్నాయి, ఒప్పుకోవాలి అది నేను. దాని తర్వాత మన చరణ్ అన్నకైతే ఇప్పుడు మంచి రికార్డు పడింది. ఏంటంటే 'చికిరి' సాంగ్ వచ్చింది కదా మొన్న. సో దానికైతే ఆల్మోస్ట్ 1,000,000 లైక్స్ అయితే పడ్డాయన్నమాట. సింగిల్ లాంగ్వేజ్లో, ఓన్లీ తెలుగులో. సో చాలా బాగుంది. ఎందుకంటే 'రంగస్థలం' తర్వాత ఒక మంచి ఆల్బమ్ అయితే మళ్ళీ పడలేదు మనకి. సో ఆ మధ్యన 'వినయ విధేయ రామ' అన్నారు. 'త్రిబుల్ ఆర్'లో 'నాటు నాటు' మళ్ళీ పక్కన పెట్టండి, అది గ్లోబల్ సెన్సేషన్, అసలు దగ్గరకు కూడా ఎవరు రారు దానికి. సో అది నేను ఇంక్లూడ్ చేయట్లేదు, అంటే రీజనల్గా చెప్తున్నా. సో అలాగా చాలా మంచి హిట్ అయింది 'చికిరి' సాంగ్ అయితే. 1,000,000 లైక్స్ కొట్టాడు గైస్ చరణ్ అన్న అయితే. ఇప్పటికీ ఇప్పుడు 'అలవైకుంఠపురం' అనే ఆ సినిమాలో సాంగ్స్ మొత్తం ఆల్బమ్ చూసుకున్న 1 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. బిలియన్ అంటే అంత ఆల్మోస్ట్ 1000 మిలియన్, అంత 100 మిలియన్ అక్కడ వరకు వెళ్తుంది లెక్క. అలాంటి రికార్డ్ ఇప్పటివరకు ఇంకా చరణ్కి రాలేదు. మేబీ ఇంకా పెద్దతే యాడ్ అయిన అవకాశం ఉంది. సో చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది రోజు రోజుకి రీచ్ అయితే. రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ చాలామంది క్రియేట్ చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, అలాగే మనకి మలయాళం, సో చాలా లాంగ్వేజెస్లో అయితే నీకు క్రియేట్ అవుతూ ఉన్నాయి. అలాగే క్రికెటర్స్ ఉంటారు కదా, క్రికెటర్స్ కూడా వాళ్ళ ఐపీఎల్ టీంని ప్రమోట్ చేసుకోవడానికి సో కొన్ని దగ్గర కూడా వాడడం జరిగింది ఈ సాంగ్ని. బాగుంది. సో ఏఆర్ రెహమాన్ చాలా రోజుల తర్వాత తెలుగులో ఫిల్మ్ చేసినా సరే అలాంటి ఒక మంచి సాంగ్ ఇవ్వడం, అది ఇంత పెద్ద రికార్డులు సెట్ చేయడం చాలా బాగా అనిపించింది. సినిమాకు చాలా తక్కువ రోజుల టైం ఉంది గైస్. తక్కువ రోజులు అంటే మ్యాక్సిమం 100 డేస్ అనుకోండి, 100, 120 డేస్లో 3 months అట్లాగా. సో ఇట్లా మనకి దగ్గరలో ఉంది కాబట్టి అప్డేట్స్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఏదో మొక్కుబడికి వదిలేయాలి, మొక్కుబడికి వదిలేయాలి అలా చేసేయాలి. యాక్చువల్గా రీసెంట్గా ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేయాలనుకున్నారు. సో బట్ కానీ దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరో హెల్త్ ఏదో బాగాలేదు, ఏదో చనిపోయారనేసి ఈ మధ్య న్యూస్ వచ్చింది. అందుకని చెప్పి మళ్ళీ దాన్ని హోల్డ్లో పెట్టేశారు. ఓకే, పర్వాలేదు. బట్ మనకి డిసెంబర్ ఎండింగ్కి, క్రిస్మస్ టైంలో కానీ ఒక సాంగ్ అయితే మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంది గైస్. అది రాగానే నేనైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. మీరైతే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.